షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నా కలర్ ఏంటో, నా గ్లామర్ ఏంటో నా ఫ్యాన్స్ అడగండి, చెప్తారు. లోకేశ్వర్కి మేకప్ వేసి దాన్ని నా కలర్లోకి మార్చేస్తా. చాలా రోజుల తర్వాత నేను ఫిక్స్ అయ్యాను. నన్ను డిసప్పాయింట్ చేయకండి. ఈ మెటీరియల్ తోనే నా కూతుర్ని మెరిపిస్తా. నీ మెటీరియల్ కి నీ కూతురుకున్నంత వయసు ఉంటుందే, ఎక్స్పైర్ అయిపోయి ఉండదు? ఏం కాదు, ద్రాక్ష పళ్ళని నిలువ చేసి పెడితే వైన్ తయారైనట్టు కొన్ని మెటీరియల్స్ ఏజ్ బార్ అయితేనే బాగా పనిచేస్తాయి. అయినా మేకప్ మెటీరియల్ గురించి మీకేం తెలుసు? నువ్వు ఎన్ని చెప్పినా సరే నా కూతురు మీద ప్రయోగం చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకొని చెప్తున్నాను. ఎవరు వద్దన్నా కాదన్నా నా కూతురుతోనే నేను మేకప్ వేయడం స్టార్ట్ చేస్తాను. గ్లామర్ ఫీల్డ్కే. డిజైనర్ డ్రెస్సెస్ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నానని అదిదే. ఓహో, ఆ సిగ్గులేని దాని దగ్గర అప్పు తీసుకుని నువ్వు పెట్టిన దిక్కుమాలిన బిజినెస్ ఇదేనా? అలా మాట్లాడతారేంటత్తయ్య? ఎలా మాట్లాడమంటావే? ఒకనాడు ఇదే ఇంటి ముందు పండగొచ్చినా పపం వచ్చినా ఇలాంటి చీరల్ని ఊరందరికీ ఈ చేతులతో దానమిచ్చేదాన్ని. అలాంటి ఈ ఇంట్లో 10 మందికి పనిచేసి పెట్టి ఆ వచ్చిన డబ్బులతో బతకాల్సిన పరిస్థితి వచ్చింది. రోజులెప్పుడు ఒకేలా ఉండవు కదత్తయ్య. కానీ దరిద్రం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. బిజినెస్ స్టార్ట్ చేయగానే కాదే, ఎలా బిజినెస్ చేయాలో కూడా ఒక ప్లాన్ ఉండాలి. ఇప్పుడు ఈ 10 చీరలు అమ్మేస్తే అయిపోతుందా? రేపు ఎవరొస్తారు? ఎలా రన్ చేస్తావు? ఆ ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాతే బిజినెస్ చేయడానికి అప్పు తీసుకున్నానత్తయ్య. ఏంటి? అవును, శివరాత్రికి డిజైన్ చేసిన శారీస్ వర్క్నే డెమోగా చూపించి కొన్ని షాపుల దగ్గర ఆర్డర్స్ తీసుకున్నాను. ఆ డిజైన్స్ చూపించే ఆన్లైన్లో ఒక షాప్ ఓపెన్ చేశాను. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఇలా చాలా ఏరియాస్ నుంచి ఆ ఆర్డర్స్ వస్తున్నాయి. నా దగ్గరున్న పెట్టుబడి తక్కువ కావడంతో ముందు చిన్నగా స్టార్ట్ చేశాను. ఈ రొటేషన్ని ఇలా పెంచుకుంటూ వెళ్ళాక అప్పుడు ఆన్లైన్లోని ఆర్డర్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఖచ్చితంగా నా గోల్ని రీచ్ అవుతాను. నీదొక గోలు, దాన్ని నువ్వు రీచ్ అవ్వడం. నువ్విలాంటి తుమ్మిరి బిజినెస్లు ఎన్ని చేసినా ప్రియా వాళ్లలాగా 80% ఆస్తిని సంపాదించలేవే. సంపాదించలేను అని ఇంత గట్టిగా నమ్ముతున్న మీరు సక్సెస్ అవుతానని కాస్త 1% అయినా ఎందుకు నమ్మలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ డైలాగులన్నీ బానే ఉన్నాయి గాని అసలు ఈ ఆర్డర్సు, ఆన్లైన్లో షాప్ ఓపెన్ చేయడాలు ఇవన్నీ ఎప్పుడు చేశావే? ఉదయం లేచినప్పటినుంచి గుండమ్మకి వంట చేయడం, దానికి క్యారియర్ కట్టి రెడీ చేసి స్కూల్కి పంపడం, ఆ తరువాత ఇంట్లో పనులు. పొలానికి వెళ్లిన నా కొడుక్కి మధ్యాహ్నం భోజనం పొలానికి పంపించుకుంటా మా ఆయనకి నా చేత్తోనే వడ్డించాలి అని క్యారియర్ పట్టుకుని పొలానికి వెళతావు. వచ్చిన తరువాత చీకటి పడే వరకు ఏదో ఒక పని చేస్తూ నా కళ్ల ముందే తిరుగుతుంటావు.